బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ చరిత్ర. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని పోతనామాచ్యుల వారు మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గురించి భాగవతంలో, దేవి భాగవతంలో అమ్మవారిని ఇలా కీర్తిస్తారు. ఆ అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మ వారు ఎవరండి? హేమదుర్గ, కనకదుర్గ. హేమదుర్గ అంటే బంగారపు వర్ణంతో, బంగారపు ఛాయతో ఆ అమ్మవారు మెరిసిపోతూ ఉంటారు. సాక్షాత్తు పార్వతీదేవి మరి బెజవాడ కనకదుర్గమ్మగా మహిషాసురుణ్ణి, దుర్గమాసురుణ్ణి, శుంభుణ్ణి, నిశుంభుణ్ణి ఇలాంటి రాక్షసులందరినీ కూడా చంపడానికి సాక్షాత్తు పార్వతీదేవియే లక్ష్మీ అంశతో ఎక్కువగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు కలిసినటువంటి త్రిమూర్తి ఆత్మక స్వరూపం బెజవాడ కనకదుర్గమ్మ. ఆమె ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసింది. అసలు ఇంద్రకీలాద్రి పర్వతం అనే పేరు ఎలా వచ్చింది అంటే, కీలుడు అనేటటువంటి ఒక యక్షుడు ఉండేవాడు. అతడు తన శిరస్సు మీద, తన గర్భంలో మరి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి వెలిసి ఉండాలని చెప్పి ఆయన ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై, నాయన నిన్ను ఒక పర్వతంగా మారుస్తానని చెప్పి కృతయుగంలో ఆయన ఒక పర్వతంగా మార్చి ఆ కీలుడి మీద అమ్మవారు వెలుస్తుంది ఆ గర్భంలో. అయితే మొత్తం మీరు తిరుపతిని చూడండి, లేకపోతే ఏ కొండ, అన్నవరం చూడండి, ఏ కొండలనైనా సరే ఆ కొండ శిఖరం పైన వెలుస్తారు. కానీ మన బెజవాడ కనకదుర్గమ్మ కొండ మధ్యలో ఇంకా వెనకాల కొండలు ఉంటాయన్నమాట. నవావరణ పూజ అంటాము. అంటే 9 ఆవరణాలు ఉంటాయి ప్రతి శక్తికి కూడా, అమ్మవారికి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ కూడా 9 కొండలంతా కూడా అక్కడ కొండల సముదాయం అన్నమాట. అక్కడ ఈ ఇంద్రకీలాద్రి పర్వతం పైన అమ్మవారు మధ్యలో వెలుస్తుంది. ఇంకా పైన ఇలా కొండలు మనకు కనబడుతూ ఉంటాయి పక్కన, అంటే గర్భంలో వెలిసింది. అయితే ఇంద్రుడి చేత మొట్టమొదటగా పూజింపబడింది అక్కడ. అందువలన ఇంద్రకీలాద్రి అనేటటువంటి పేరు ఆ కొండకు వచ్చింది. అయితే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఏమిటి అంటే, మాధవవర్మమంటి మహికాంతులనరించిన తల్లి నీవు, అన మహిషాసురుని మర్దించిన జనని నీవు, లేరు నీ వంటి వారలి దారుని తలంబనం చూడనట్టియో శంభురాణి. అమ్మా దుర్గమ్మ, ఈ ప్రపంచం అంతా కూడా వెతికిన నీతో సమానమైనటువంటి శక్తి ఎవరూ లేరమ్మా, నీకు నువ్వే సాటి. యు ఆర్ సెకండ్ టు యువర్ సెల్ఫ్.